రెబల్ స్టార్ ప్రభాస్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తలపడితే ఎలా ఉంటుంది? బేసిక్ గా మెగా ఫ్యాన్స్ కి రెబల్ ఫ్యాన్స్ ఎప్పుడు క్లోజే అంటారు. ఒకటి అరా సిచ్యుయేషన్స్ వదిలేస్తే ఇద్దరు ఫ్యాన్స్ ఇద్దరు హీరోల్ని ఇష్టపడతారు. అలాంటి ఈ ఇద్దరు హీరోలు ఒకే నెలలో ఒకేసారి బాక్స్ ఆఫీస్ లో పోటీ పడమంటే ఫ్యాన్స్ మధ్య కూడా పరోక్షంగా వార్ జరిగే ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ కల్కి అనౌన్స్మెంట్ వల్ల అలా అనుకోవాల్సి వస్తోంది. ఒకే నెలలో గేమ్ చేంజర్ కి ప్రభాస్ మూవీ పోటీ ఇచ్చేలా ఉంది. ఒకే నెలలో ఇద్దరు ముగ్గురు టాలీవుడ్ స్టార్స్ సినిమాలు పోటీ పడితే ఇక్కడి మార్కెట్లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ షురూ అవుతుంది. అదే ఇప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలయ్యేలా ఉంది. జూన్ 27న కల్కి రావడం కన్ఫర్మ్ అయింది. అయితే ఇదే జూన్లో రెండో వారం భారతీయుడు 2 రాబోతోంది. జూన్ 3వ వారం గేమ్ చేంజర్ని అనౌన్స్ చేయాలనుకున్నారు. కాకపోతే శంకర్ డైరెక్ట్ చేసిన భారతీయుడు 2 గేమ్ చేంజర్ ఇలా రెండు కూడా వారం గ్యాప్లో రిలీజ్ అవ్వడం, అలా చేస్తారు అనుకోవడం మూర్ఖత్వమే. అందుకే జూలైలో భారతీ 2, జూన్ 2వ వారం గేమ్ చేంజర్ని రిలీజ్ చేయాలనుకున్నాడు దిల్ రాజు. కానీ కల్కి డిస్ట్రిబ్యూషన్లో తను కూడా పార్టిసిపేట్ చేస్తుండడంతో జూలై 2nd వీక్లో గేమ్ చేంజర్ విడుదలకు ప్లాన్ చేశాట. అలా చూసినా కల్కికి గేమ్ చేంజర్కి 2 వారాల గ్యాపే ఉంటుంది. అది కూడా పోటీ ఇచ్చేందుకు కారణం అవుతుంది. ఏదేమైనా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఏదో ఒక నెలలో గేమ్ చేంజర్ అంటూ ప్రచారం జరుగుతోంది. వాటన్నిటికీ బ్రేక్ వేస్తూ జూలై 2nd వీక్లో కిక్ ఇచ్చేందుకు గేమ్ చేంజర్ టీం రెడీ అయింది.